గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి సోయిలేని మాటలు మాట్లాడి చిత్తశుద్ధి లేకుండా మాట్లాడి గతంలో మేము ఏం చేసినామని చెప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాట్లాడము ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి యొక్క ఆలోచన వాళ్ళ విఘ్నతగా మేము వదిలేస్తాము. వారి గురించి మాట్లాడి పదే పదే మాట్లాడి పదే పదే వాళ్ళకంటే ఇప్పుడు ఏం పని లేకుండా పోయింది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గతంలో హామీలు ఇచ్చిండో 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? రాబోయే రోజులలో మేము గ్యారంటీలతో పాటు అన్నిటినీ కూడా అమలు పరిచే విధంగా మేము మా ప్రణాళిక ఉంది. ఎందుకు మీరు దాన్ని నీరుగార్చే విధంగా మీరు పనిచేయకుండా మా ప్రభుత్వానికి ఈరోజు అండగా ఉండేది పోయి ఎప్పుడు విమర్శించే విధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు తయారైనరు. వాళ్ళ చిత్తశుద్ధి వదిలేస్తున్నాం మేము. వాళ్ళు ఒకటేసారి మాట్లాడినప్పుడు ఏదైతే మాటలు మాట్లాడతారో గతంలో ఈరోజు అవన్నీ ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడవలసిందిగా వారికి మేము చెప్తా ఉన్నాం. ఈయన ఐటీ శాఖ మంత్రి చేసి ఈరోజు ఈ మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితోని ఏదైతే బండి భగీరథ్ కేసు ఏదైతుందో దాన్ని సిట్ వేయడం జరిగింది. సిట్ ద్వారా విచారణ జరుగుతుంది. మాకేం అవసరము? బండి సంజయ్ కుటుంబానికి, మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏంది అసలు ఏం సంబంధము? అసలు బండి భగీరథ్ ఎవరు? బండి సంజయ్ ఎవరు? మా పార్టీ కార్యకర్తనా? లేదంటే మా పార్టీకి ఏమన్నా గతంలో మా పార్టీలు ఉండిపోయిందా? ఆయనకు మాకు సంబంధం లేదు. ఆ సంబంధాన్ని తీసుకొచ్చి మాకు అంటగట్టే విధంగా ఇలా కేటీఆర్ గారు మాట్లాడతారు. అంటే సోయి ఉండి మాట్లాడుతూ ఉన్నారా కేటీఆర్ గారు? సోయి లేక మాట్లాడుతున్నారా? వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది అమ్మాయిలకు అన్యాయం జరిగితే కేటీఆర్ గారు స్పందించిండ్రో చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు మేము అమ్మాయికి అన్యాయం జరిగింది అని అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా బండి భగీరథ్ని పిఎస్కు తెప్పించిన ఘనత ఇలా మా ప్రభుత్వానికి కాదా? ఒకవేళ కేసు తప్పుదోవ పట్టియాలి, ఆ అమ్మాయికి అన్యాయం చేయాలి అంటే బండి భగీరథ్ కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా జాప్యం చేసి ఏదైనా చేసి ఉంటే అది మా మీద నూకే ప్రయత్నం చేసిండ్రు. అయినా సరే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బండి భగీరథ్కు మేము పిఎస్ వరకు తీసుకొచ్చి 14 రోజుల రిమైండ్ కూడా పంపించినాము. ఎంతవరకు సోయిండి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు దీని మీద వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక రాష్ట్ర మీకు అవసరం ఏముంది? ఇలా ప్రభుత్వాన్ని నికాసుగా నడుపుతా ఉన్నాము. హోమ్ మినిస్టర్ అవసరం ఉన్నప్పుడు మీరు ఈ క్వశ్చన్ చేయాలి. ఇలా హోమ్ మినిస్టర్తో మా గౌరవ ముఖ్యమంత్రులు ఆ శాఖ వేరే దగ్గర ఉంటే సరే ఏం జరుగుతుంది అనేది క్రియాశీలకంగా ఆ శాఖను నడిపించేటట్టు మా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నట్టున్నాడు. దాని మీద మీకు ఎందుకు ఇంత ఇది దానికి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏ కేసు వచ్చినా ఈరోజు మహిళలకు కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం సభ్యునిలాగా మేము చూసుకుంటామని చెప్పి కేటీఆర్ గారు తెలియజేస్తాం. సిగ్గుండి మాట్లాడాలి కేటీఆర్ గారు ఈ విషయంలో మాట్లాడేటప్పుడు, సిగ్గుండి మాట్లాడాలి. గతంలో మీరు ఫ్యాబ్ సిటీ తీసుకొచ్చిండ్రు, గతంలో మీరు ఏదైతే సిటీని డెవలప్ చేయడానికి రకరకాలుగా తెచ్చిండ్రు. కానీ మేము ఆ రోజు మేము ఇది క్యాన్సిల్ చేస్తాం, అది క్యాన్సిల్ చేస్తామని మేము ఏం మాట్లాడాలి? హరీష్ రావు గారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓట్లు అడుగుతారు? ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తూ ఉంటే ఈరోజు ఆపాలనే కోణంతో మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్న చూసిండ్రు. రాబోయే రోజులలో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కూడా మీకు ప్రజలే బుద్ధి చెప్తారని మీ ద్వారా నేను వారికి తెలియజేస్తాను. గతంలో మీలాకైతే కబ్జాలు చేసి భూదందాలను నడిపించడం తీసుకొచ్చి భూములను కబ్జాలు చేసుకొని ఇట్లయితే చేయలేము. మేము నికాస్గా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తే హరీష్ రావు గారు మీ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. మీరు బహిరంగంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేకుండా ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్న కోణం ఒకెత్తు అయితే ఇలా రాష్ట్రంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే ముందు బడ్జెట్ లేకుండా ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ మా పార్టీ. అయినా సరే ఇలా రాష్ట్రాన్ని ఏదో కోణంలో డెవలప్ చేయాలని మేము ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని కూడా మీరు
ఇలా డెవలప్ కాకుండా చూస్తూ ఉన్నారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పి మీ ద్వారా వారికి తెలియదు. Subscribe us and press the bell icon for more interesting updates.